మరో మాల్దీవులు కానున్న రుషికొండ. విశాఖ సాగర్ తీరం వద్ద ఉన్న రుషికొండ ప్యాలెస్ ప్రస్తుతం ఉన్న షేప్ ని మారుస్తేనే తప్ప వినియోగంలోకి తేవడం కష్టం అని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాణం జరిగిన దాన్ని పూర్తిగా హోటల్స్ వంటి వాటికి లీజ్కి ఇవ్వడం కుదరదు అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రుషికొండ భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. అదనంగా మరిన్ని నిర్మాణాలు చేపడతామని, అలా అయితేనే లీజ్కు తీసుకుంటామన్న ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఈ భవనాలను ఎంతకాలం ఉంచుకున్నా ప్రభుత్వానికి అదనపు భారంగానే ఉంటుందని, అందుకే ఏదో ఒకటి చేసి లీజ్కి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చామని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలని నిర్ణయించామని అంటున్నారు. దానికోసం ప్యాలెస్లపై అదనంగా భవంతులు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వచ్చినట్టు మంత్రులు పేర్కొన్నారు. ప్యాలెస్ వినియోగంపై వచ్చిన పలు ప్రతిపాదనలను చర్చించామని తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, హేమా సంస్థలు ముందుకొచ్చినట్టు వారు చెప్తున్నారు. అయితే సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండపై ఉన్న 9 ఎకరాలకు గాను 7 ఎకరాలలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అందువల్ల కేవలం మిగిలిన 2 ఎకరాలు ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై సుదీర్ఘంగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించామని చెప్పారు. వైబుల్ మోడ్ లో ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. బీచ్ ఫ్రంట్ వినియోగంలో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలను రుషికొండ ప్యాలెస్ విషయంలో పాటిస్తే బాగుంటుందని కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉందని అంటున్నారు. ఇక రుషికొండ ప్యాలెస్ లోని ఒక భాగాన్ని హోటళ్ల కోసం లీజుకిస్తారు. అలాగే చివరి 2 బ్లాకులు ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, ఇతర అవసరాల కోసం ఉంచేలా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. రుషికొండ మీద మొత్తంగా 9 ఎకరాలు ఉందని, ముందుకొచ్చిన ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉందని మంత్రి పయ్యావుల చెప్పారు. అయితే సిఆర్జెడ్ నిబంధనలను పరిశీలించిన అనంతరం రుషికొండపై కేవలం 60,000 చదరపు అడుగుల్లో నిర్మాణానికి మాత్రమే అనుకూలంగా ఉందని తెలిసిందని అన్నారు. అందువల్ల దాన్ని ఎలా వినియోగించాలన్న అంశంపై పలు సంస్థలు ముందుకొచ్చినప్పటికీ వైబుల్ ప్రాజెక్టు పైనే తాము దృష్టి సారించామని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ ని సాధ్యమైనంత తొందరలో ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా వినియోగించాలని భావిస్తున్నామని పయ్యావుల చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న మరోసారి భేటీ, కీలక ప్రతిపాదనలతో నివేదికను తయారు చేస్తామని, దాన్ని కేబినెట్ లో పెట్టిన తర్వాత రుషికొండ విషయంలో ఏం చేయాలన్నది వెల్లడవుతుందని చెప్పారు. మొత్తానికి కొత్త ఏడాది నాటికి రుషికొండ ప్యాలెస్ కి ఒక రూపు, షేపు వస్తాయని అంటున్నారు. మరో మాల్దీవులు కానున్న రుషికొండ. విశాఖ సాగర్ తీరం వద్ద ఉన్న రుషికొండ ప్యాలెస్ ప్రస్తుతం ఉన్న షేప్ ని మారుస్తేనే తప్ప వినియోగంలోకి తేవడం కష్టం అని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాణం జరిగిన దాన్ని పూర్తిగా హోటల్స్ వంటి వాటికి లీజ్కి ఇవ్వడం కుదరదు అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రుషికొండ భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. అదనంగా మరిన్ని నిర్మాణాలు చేపడతామని, అలా అయితేనే లీజ్కు తీసుకుంటామన్న ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఈ భవనాలను ఎంతకాలం ఉంచుకున్నా ప్రభుత్వానికి అదనపు భారంగానే ఉంటుందని, అందుకే ఏదో ఒకటి చేసి లీజ్కి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చామని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలని నిర్ణయించామని అంటున్నారు. దానికోసం ప్యాలెస్లపై అదనంగా భవంతులు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వచ్చినట్టు మంత్రులు పేర్కొన్నారు. ప్యాలెస్ వినియోగంపై వచ్చిన పలు ప్రతిపాదనలను చర్చించామని తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, హేమా సంస్థలు ముందుకొచ్చినట్టు వారు చెప్తున్నారు. అయితే సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండపై ఉన్న 9 ఎకరాలకు గాను 7 ఎకరాలలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అందువల్ల కేవలం మిగిలిన 2 ఎకరాలు ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై సుదీర్ఘంగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించామని చెప్పారు. వైబుల్ మోడ్ లో ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. బీచ్ ఫ్రంట్ వినియోగంలో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలను రుషికొండ ప్యాలెస్ విషయంలో పాటిస్తే బాగుంటుందని కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉందని అంటున్నారు. ఇక రుషికొండ ప్యాలెస్ లోని ఒక భాగాన్ని హోటళ్ల కోసం లీజుకిస్తారు. అలాగే చివరి 2 బ్లాకులు ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, ఇతర అవసరాల కోసం ఉంచేలా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. రుషికొండ మీద మొత్తంగా 9 ఎకరాలు ఉందని, ముందుకొచ్చిన ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉందని మంత్రి పయ్యావుల చెప్పారు.
అయితే సిఆర్జెడ్ నిబంధనలను పరిశీలించిన అనంతరం రుషికొండపై కేవలం 60,000 చదరపు అడుగుల్లో నిర్మాణానికి మాత్రమే అనుకూలంగా ఉందని తెలిసిందని అన్నారు. అందువల్ల దాన్ని ఎలా వినియోగించాలన్న అంశంపై పలు సంస్థలు ముందుకొచ్చినప్పటికీ వైబుల్ ప్రాజెక్టు పైనే తాము దృష్టి సారించామని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ ని సాధ్యమైనంత తొందరలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా వినియోగించాలని భావిస్తున్నామని పయ్యావుల చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న మరోసారి భేటీ కీలక ప్రతిపాదనలతో నివేదికను తయారు చేస్తామని, దాన్ని కేబినెట్ లో పెట్టిన తర్వాత రుషికొండ విషయంలో ఏం చేయాలన్నది వెల్లడవుతుందని చెప్పారు. మొత్తానికి కొత్త ఏడాది నాటికి రుషికొండ ప్యాలెస్ కి ఒక రూపు షేపు వస్తాయని అంటున్నారు. మరో మాల్దీవులు కానున్న రుషికొండ. విశాఖ సాగర్ తీరం వద్ద ఉన్న రుషికొండ ప్యాలెస్ ప్రస్తుతం ఉన్న షేప్ ని మారిస్తేనే తప్ప వినియోగంలోకి తేవడం కష్టం అని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం నిర్మాణం జరిగిన దాన్ని పూర్తిగా హోటల్స్ వంటి వాటికి లీజ్ కి ఇవ్వడం కుదరదు అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న రుషికొండ భవనాలు హోటళ్లకు పూర్తి అనుకూలంగా లేవని మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ తెలిపారు. అదనంగా మరిన్ని నిర్మాణాలు చేపడతామని, అలా అయితేనే లీజ్ కు తీసుకుంటామన్న ప్రతిపాదనలు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక ఈ భవనాలను ఎంతకాలం ఉంచుకున్నా ప్రభుత్వానికి అదనపు భారంగానే ఉంటుందని, అందుకే ఏదో ఒకటి చేసి లీజుకి ఇవ్వాలని నిర్ణయానికి వచ్చామని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలని నిర్ణయించామని అంటున్నారు. దానికోసం ప్యాలెస్లపై అదనంగా భవంతులు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వచ్చినట్టు మంత్రులు పేర్కొన్నారు. ప్యాలెస్ వినియోగంపై వచ్చిన పలు ప్రతిపాదనలను చర్చించామని తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్కోర్, హేమా సంస్థలు ముందుకొచ్చినట్టు వారు చెప్తున్నారు. అయితే సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండపై ఉన్న 9 ఎకరాలకు గాను 7 ఎకరాలలో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ఉందని వారు గుర్తు చేస్తున్నారు. అందువల్ల కేవలం మిగిలిన 2 ఎకరాలు ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై సుదీర్ఘంగా మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చించామని చెప్పారు. వైబుల్ మోడ్ లో ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. బీచ్ ఫ్రంట్ వినియోగంలో ఉండేలా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ మాల్దీవులు, పుదుచ్చేరి తరహా విధానాలను రుషికొండ ప్యాలెస్ విషయంలో పాటిస్తే బాగుంటుందని కూటమి ప్రభుత్వం ఆలోచనగా ఉందని అంటున్నారు. ఇక రుషికొండ ప్యాలెస్ లోని ఒక భాగాన్ని హోటళ్ల కోసం లీజుకిస్తారు. అలాగే చివరి 2 బ్లాక్లు ప్రజలకు ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం, ఇతర అవసరాల కోసం ఉంచేలా నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. రుషికొండ మీద మొత్తంగా 9 ఎకరాలు ఉందని, ముందుకొచ్చిన ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉందని మంత్రి పయ్యావుల చెప్పారు. అయితే సిఆర్జెడ్ నిబంధనలను పరిశీలించిన అనంతరం రుషికొండపై కేవలం 60,000 చదరపు అడుగుల్లో నిర్మాణానికి మాత్రమే అనుకూలంగా ఉందని తెలిసిందని అన్నారు. అందువల్ల దాన్ని ఎలా వినియోగించాలన్న అంశంపై పలు సంస్థలు ముందుకొచ్చినప్పటికీ వైబుల్ ప్రాజెక్టు పైనే తాము దృష్టి సారించామని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ ని సాధ్యమైనంత తొందరలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా వినియోగించాలని భావిస్తున్నామని పయ్యావుల చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న మరోసారి భేటీ కీలక ప్రతిపాదనలతో నివేదికను తయారు చేస్తామని, దాన్ని కేబినెట్ లో పెట్టిన తర్వాత రుషికొండ విషయంలో ఏం చేయాలన్నది వెల్లడవుతుందని చెప్పారు. మొత్తానికి కొత్త ఏడాది నాటికి రుషికొండ ప్యాలెస్ కి ఒక రూపు షేపు వస్తాయని అంటున్నారు.